దేవుని దాసులముగా దేవుని ఇంటిలో, దేవుని పనిలో, దేవుని సేవలో దేవుడు మనలను కొంత బాధ్యతతో అప్పగించిన వ్యక్తులంగా మనం ఉన్నాం. ఆ వ్యక్తి గృహ నిర్వాహకుడు. కాబట్టి గృహ నిర్వాహకుడు మొదటగా తను లెక్క అప్పగించవలసిన వాడై ఉన్నాడు. తర్వాత రెండవది, ఆ గృహ నిర్వాహకుడు తను కావలివాడుగా నియమించబడుతూ వచ్చాడు. కాబట్టి కావలివాడు తన బాధ్యతను తాను నెరవేర్చవలసిన వాడై ఉన్నాడు. తర్వాత మూడవది, ఈ గృహ నిర్వాహకునికి ఇవ్వబడుచున్న బాధ్యతలన్నిటికంటే శ్రేష్టమైన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తనను గూర్చి తాను బాధ్యతను కలిగి ఉన్నాడు. కాబట్టి చేరి వచ్చిన మనందరినీ దేవుడు గృహ నిర్వాహకులుగా నియమించాడు, లేక దేవుని పనిని అప్పగించాడు. దేవుని పొలంలో ఏదో ఒక విధానంలో మనము దేవుని పని చేస్తూ ఉండగా మనకివ్వబడిన బాధ్యతలన్నిటికంటే కూడా మన జీవితం విషయంలో మన మీద మనకే ఎక్కువగా కూడా బాధ్యత ఉంది. అందుకే బైబిల్లో అనేకమైన సందర్భాలు వ్రాయబడుతూ ఉన్నాయి. మెటుకు చూడండి, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట మనం చూడగలం. ద్వితీయోపదేశకాండము 24:16, 24వ అధ్యాయము 16వ వచనం. కలిసి చదువుదామండి. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అంటే ఎవడు పాపం చేస్తే దాని ప్రతిఫలాన్ని వాడే అనుభవించాలి. యోబు గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనంలో కూడా మరొక మాట రాయబడుతుంది. యోబు గ్రంథము 19వ అధ్యాయం, యోబు గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదికే వచ్చును కదా. నేను తప్పు చేస్తే నా తప్పు మరొకరు భరించరు, నా తప్పు మరొకరి మీద వేయబడదు. నేను తప్పు చేస్తే నా తప్పును నేనే భరించాలి. తర్వాత మూడవది, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. కలిసి చదువుదామండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరించు. మనము అపహసిస్తే దానిని లేదా దాని ద్వారా వచ్చే ఫలాన్ని కూడా మనమే భరించాలి. తర్వాత చివరిది ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనం. బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 31 వర్స్ 30, 31వ అధ్యాయం 30వ వచనం. అందరం కలిసి బిగ్గరగా చదువుదామని. ప్రతివాడును తన దోషము చేతనే మృతి నొందును, ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పల్లె పులియును. ఈ 4 మాటలు ఏం తెలియజేస్తున్నాయంటే మనం ఏం చేస్తామో దాని ఫలితాన్ని మనమే అనుభవిస్తాము. కాబట్టి బైబిల్లో అనేకమైన సందర్భాలు మనకు మనము, లేకపోతే నీకు నీవే, తన్ను తాను, ఇలాంటి మాటలు మనం చూడగలం. కాబట్టి ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి అంటే నీకు నీవే, నీవు ఏం చేస్తే నీకు అది చేయబడుతుంది అని చెప్పబడుతున్న మాట. నాకు నేనుగా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అన్న తాత్పర్యాన్ని మనం గ్రహించాలని దేవుని ద్వారా కోరబడుచున్నాం. కాబట్టి మొదటిది, మన మీద మనకు చాలా బాధ్యత ఉంది. దానిలో మొదటిది, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము.
మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో తిమోతికి పౌలు ఈ హెచ్చరికను చేస్తూ ఉన్నాడు. అందరం కలిసి చదువుదామండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటులను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము. దేవభక్తి విషయంలో మనకు మనమే ఎక్సర్సైజ్ చేసుకోవాలి, లేకపోతే ప్రాక్టీస్ చేయాలి అని దేవుని వాక్యం మనతో చెప్తుంది. మరి ఎక్సర్సైజ్ చేయాలి అంటే దానికి మూలం ఏంటి? చూడండి, ఒక సబ్జెక్ట్లో ఏదైనా ఒక లెసన్ చెప్పిన తర్వాత దాన్ని ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాడు. దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి అలాంటి మరొక క్వశ్చన్ పేపరు ముందుగానే తయారు చేయబడినది ఇచ్చి ఎక్సర్సైజ్ 1, 2, 3 ఇవి చేయండి అని చెప్తారు. అలాగనే మన విశ్వాస జీవితంలో కూడా దైవభక్తి విషయంలో మనకు మనముగా సాధనము లేకపోతే సాధకము ప్రాక్టీస్ చేయడానికి ఏమవసరము అని చెప్పాడంటే 6వ వచనంలో చెప్పాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండుము. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండుము. కాబట్టి విశ్వాస సుబోధ సంబంధమైన ఆ వాక్యములో మనము ఎక్సర్సైజ్ అవ్వాలి. కాబట్టి విశ్వాస సంబంధమైన సుబోధ సంబంధమైన వాక్యం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంగ్లీష్లో చెప్పాడు ద గుడ్ డాక్ట్రిన్ అన్నాడు. అంటే వాక్య సిద్ధాంతం అనేది సరి అయిన వాక్య సిద్ధాంతములో మనము ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పాడు. అంటే ఎందుకు ఆ మాట చెప్పాడు అని అంటే ఈ వాక్యము అనేది ఆ రెండంచులు గల ఖడ్గం. వాక్యము ఒకరికి ఒక విధంగా అర్థం చేసుకుంటున్నారు, మరొకరు మరొక విధంగా అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది వాక్యాన్ని తప్పుగా కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి దాన్ని మళ్ళీ చెప్పాడు ఏది సరి అయినటువంటి వాక్య సిద్ధాంతము అని అంటే రండి, ఇదే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడుతుంది. ఇది హితవాక్యము అని చెప్పాడు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుదామండి. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల చాలు. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది హితవాక్యములను అని చెప్తున్నాడు. అంటే ఆరోగ్యకరమైన వాక్యములను, అవి దైవభక్తికి అనుకూలమైనవి. అంతేకాకుండా ఈ దైవభక్తికి అనుకూలమైన ఆరోగ్యకరమైన బోధను అంగీకరింపక మళ్ళీ భిన్నమైన బోధను ఉపదేశిస్తే అదంతా కూడా వ్యర్థమైపోతుంది అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవభక్తి విషయంలో మనకు మనముగా విశ్వాస సుబోధ సంబంధమైన సరి అయిన వాక్య సిద్ధాంతంలో మనము పెంచబడాలి, లేకపోతే మనము పెరగబడాలి, లేక మనము అలాగున ఎక్సర్సైజ్ కూడా చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకని ఈ మాట చెప్తున్నాడు అంటే అక్కడే చెప్పాడు, ఇదే వాక్యాన్ని భిన్నమైన విధానంలో ఆలోచన చేసేవారు కూడా ఉన్నారు. నేటి దినాల్లో చాలా భిన్నమైన బోధలు వచ్చాయి. మనకు తెలియకుండానే మనం వాటిలో నిమగ్నం అయిపోయాం. గత దినాల్లో ఒక చోట ఒక కూడికకు వెళ్తే అక్కడ చాలామంది సేవకులు వచ్చారు. సరే, ఒక వాక్యాన్ని గురించి డిస్కషన్ చేస్తున్నాం రాత్రి పడుకునే టైంలో 12 గంటల టైంలో. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెలబుచ్చారు. దాని తర్వాత ఒక వ్యక్తి అన్నాడు, ఏమన్నాడంటే ఆయన రెండవ రాకడ వచ్చేసింది. అర్థమైందండి?
నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ మాట విని. ఆయన రెండవ రాకడ వచ్చేసింది, ఇప్పుడే శ్రమల కాలం జరుగుతుంది అన్నాడు. ఎవరాయన అంటే మన సంఘంలో దేవుని సేవకుడు పిలువబడుతున్నాడు. అమ్మో, గుండెలు పగిలిపోయాయి. ఇక ఆయనతో ఏం మాట్లాడాలనిపించలేదు. నేను అన్నాను, సరే మంచిదేలే బ్రదర్, నీకు అలా అర్థమైంది, చాలా సంతోషం. ఎందుకంటే 12 గంటల టైం అయింది, ఇక మళ్ళీ ఉదయాన్నే మనకు ప్రార్థన ఉంది, ఇక అది ఇప్పుడే తగదు. ఇక ఆయన చెప్తే కూడా వినే పరిస్థితులు లేడని నాకు అర్థమైంది. అంటే అర్థం ఏంటి? ఆయన వేరే సిద్ధాంతాన్ని విన్నాడు. దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు, సహవాసానికి వస్తున్నాడు, కానీ ఆయనకు ఎవరో ఏదో చెప్పారు. ఆ రాంగ్ డాక్ట్రిన్ అనేది తనకు చాలా సులువుగా అర్థమైపోయింది. రైట్ డాక్ట్రిన్ 70 సంవత్సరాల నుంచి కుండ బద్దలు కొట్టి చెప్తున్నా అర్థం కాలేదు ఆయనకు. అర్థమైందా? తప్పుడు సిద్ధాంతాలు చాలా సులువుగా అర్థమైపోతాయి, సరి అయినవే చాలా కష్టతరంగా అర్థమవుతాయి. దేవుని సేవకులంగా ఇప్పుడు చూడండి, సాంఘిక మాధ్యమాల్లో చాలామంది వేరే వేరే విధానాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. అంటే అదేం తప్పు కాదు, దేవుడు వారికి ఇచ్చిన కృపావరం, తలాంతులు వారు వివరిస్తున్నారు. కానీ మనకు ఈ సరి అయిన వాక్య సిద్ధాంతం ఏది అని మనం గ్రహించే సామర్థ్యం కలిగి ఉన్నప్పుడే వాటి నుంచి తప్పించబడతాం. లేకపోతే అవును కదా, ఇది కూడా వాక్యంలో ఉంది కదా, ఇది కూడా చాలా ఇంపుగా ఉంది కదా అని వెంటనే దానికి ట్యూన్ అయిపోతాం, వెంటనే దానికి లోబడిపోతాం. అది ఎక్కువగా ఈ మాట చెప్పాలంటే మనకే ఎక్కువగా అవసరమని కూడా చెప్పాలి. ఎందుకని మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన సంఘాల్లో చాలామంది వాక్యాన్ని గురించిన లోతైన అనుభవం ఉండకపోవచ్చు, కొంతమందికి ఉండొచ్చు కూడా. అయితే మనం బోధించే వారిగా మనం ఏ సిద్ధాంతాన్ని బోధిస్తున్నామో, ఏ ప్యాటర్న్లో, లేకపోతే వాక్యాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటున్నామో ఆ విధంగానే మనం బోధిస్తాం. ఒకవేళ సరి అయినదిగా అర్థం చేసుకుంటే సరి అయినదిగా బోధిస్తాం. సరి అయినదిగా అర్థం చేసుకోకుండా తప్పుగా మనం అర్థం చేసుకుంటే తప్పుగానే బోధిస్తాం. కాబట్టి సరి అయినటువంటి వాక్య సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దైవభక్తి విషయంలో నాకు నేనుగా దీన్ని సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి అని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. కాబట్టి దైవభక్తి అనే మాట దేవుని వాక్యానికి అనుకూలమైనటువంటి లేక దేవుని వాక్యముతో సరిపోల్చబడేటువంటి వాక్య సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనది కూడా. లేకపోతే ఈ వాక్యాన్ని తమకు అనుకూలమైన బోధగా బోధించేవారు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని సరైనదిగా ఉన్నట్లుగా బోధించేవారు ఉన్నారు. అంతేకాకుండా తమకు అనుకూలమైనట్లుగా బోధించేవారు కూడా చాలామంది ఉన్నారు. ఆ బోధల ద్వారా అనేకులు దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. లేదా వారు ఈ సిద్ధాంతాలను విడిచిపెట్టి మరొక సిద్ధాంతాన్ని వెంబడించే ఇది కూడా ఉంది. ఈ సమయంలో మరొక మాట గుర్తు చేయాలని నేను కోరుతున్నాను. మా ఊరి దగ్గర నందిగామకు దగ్గరగా ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక దైవ సేవకుడు చాలా పాతకాలం నుండి ఆయన ప్రయాసపడి సంఘాన్ని సమకూర్చాడు, ఆత్మలను రక్షించాడు. అయితే ఆ ఊరికి ఒక వేరే అంటే ఒక సిద్ధాంతాన్ని అనుసరించే ఒక గుంపులో ఉండే ఒక నాయకుడు వచ్చాడు. సరే, ఆయన చాలా పాపులర్ స్పీకర్ అని పాపం ఈయన ఏం చేశాడంటే అమాయకంగా ఆయనను వాళ్ళ చర్చికి పిలిపించాడు. వాళ్ళ చర్చికి పిలిపించగానే ఇక ఆయన వచ్చి మీసం మెలేసి తొడగొట్టి లేకపోతే ఇక మరొకటి ఏదేదో చేసి చాలా విషయాలు చెప్పాడు. ఈ మాటలు చెప్పగానే అక్కడున్న సంఘంలో 70% మంది ఆ బోధకు ట్యూన్ అయిపోయారు. విషయం ఏంటంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరుసటి వారం వాళ్ళందరూ కూడా ఆ బోధకు అనుకూలంగా మారిపోయారు. మన సంఘాల్లోనికి మనం చాలామందిని వాక్యం చెప్పడానికి పిలుస్తాం. మనం పిలిచేటప్పుడు ఒక దైవ సేవకుడు, ఒక దైవజనుడు నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అతడు ఏం మాట్లాడుతున్నాడో అబ్జర్వ్ చేయండి. దాంట్లో తప్పేం లేదు. ఏం మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయండి. దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. ఏ సిద్ధాంతానికి అనుకూలంగా మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోండి. ఒకవేళ
మీకు అర్థం కాకపోతే పక్కనున్న వారిని కూడా సంప్రదించండి. బ్రదర్ ఈయన చెప్తున్నాడు, ఇది పెద్దవాళ్ళు ఉన్నారు మనకు చాలామంది, బ్రదర్ ఈయన ఇట్లా చెప్తున్నాడు, మరి అది సరైనదేనా? ఎందుకొరకు ఇలా పరీక్షించాలి అంటే మనకు కూడా అదే ప్రమాదం జరుగుతుంది. ఎవరో ఏదో వచ్చి నేర్చుకొని చెప్తారు, అది వాక్యానికి అనుకూలమైన బోధ కాకుండా తమకు అనుకూలమైనదైతే సంఘం చెదిరిపోతుంది. అలాగనే ఆది సంఘములో కూడా ఆ సంగతులు జరిగాయి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో తమకు అనుకూలమైనటువంటి బోధను బోధించిన వ్యక్తులు అపోస్తుల యొద్ద నుండి వెళ్ళిన వారిలో ఉన్నారు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుదామండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 24వ వచనం. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మను కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి, వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు అన్నాడు. అంటే కొందరు అదివరకే ఆ స్థలంలోనికి వచ్చి తమ బోధ చేత అక్కడున్న వారందరినీ కలవరపరిచారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే 19వ వచనంలో 19, 20, 21 వచనాలు మనం చదవగలిగితే, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. ఏలైనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమును మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియామకమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. వారు వచ్చి ఏం చేశారు? విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, గొంతు పిసికి చంపినది, ఇలా అనేకమైన విషయాలు. అంతేకాకుండా ప్రాముఖ్యంగా మోషే నియమించిన ఆచారం, సున్నతి, 15వ అధ్యాయం అంతా కూడా దాని గురించి రాయబడుతుంది. ఈ సున్నతిని గురించి లేక ధర్మశాస్త్ర సంబంధమైన సంస్కారమును గురించి వారికి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. వాస్తవంగా ధర్మశాస్త్రాన్ని క్రీస్తు నెరవేర్చి కృపను ప్రవేశపెట్టాడు. కృప ద్వారా ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. అంటే ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చాడు కనుక, ఆయన సంపూర్ణం చేశాడు కనుక ఇక ఏ వ్యక్తి దాన్ని చేయడానికి అవకాశం లేదు, అంత అవసరం కూడా లేదు. అయితే వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు? సరే, కృప ద్వారా రక్షించబడినా మళ్ళీ ధర్మశాస్త్రంలోని సున్నతి పొందాలి అన్నారు. అంటే అప్పుడు మళ్ళీ ఇక కృప ఎందుకు అవసరమా? మరి ఆయన సిలువ ఎందుకు అవసరమా? ఆయన మరణం ఎందుకు అవసరమా? ఒకవేళ ధర్మశాస్త్రం ద్వారానే మనం నీతిమంతులం అవుతాము అని అంటే ఇక సిలువ కార్యం అక్కర్లేదు కదా. అయితే ఈ బోధను మళ్ళీ సున్నతి పొందాలి, కృప ద్వారా రక్షించబడినా సున్నతి పొందాలి అనే బోధను అపోస్తుల యొద్ద నుండి పంపబడిన వారిలో కొంతమంది మళ్ళీ దాన్ని రేపారు. వీరిని గురించే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో కూడా వివరించబడింది. ఎవరు వీరు అనంటే మెట్టుకు బైబిల్ పండితులు అలా చెప్పారు. చదవండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 14, 14, 15 వచనాలు. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. ఈ బిలాము బోధ, నికోలాయితుల బోధ ఏంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చు, జారత్వము చేయొచ్చు అని వారు బోధిస్తున్నారు. ఇది తప్పుడు సిద్ధాంతములతో కూడిన తమకు అనుకూలమైన బోధ. ఎవరు ఈ నికోలాయితులు అనంటే, ఆది సంఘములో అపోస్తుల ద్వారానే కొంతమంది నియమించబడుతూ వచ్చారు. రండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం కలిసి చదువుదామండి. 5, 6 వచనాలు. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్ చాప్టర్ 6 వర్స్ 5 and 6. షల్ వి రీడ్ ఆల్ టుగెదర్?
ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు, కలిసి చూద్దాం, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియోకయ వాడునగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. కాబట్టి వీరు వాక్య ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకుండా ఇందుమని చెప్పారు. తర్వాత వారిలో కొంతమందిని, ఒక 7 మనుషులను వారు ఏర్పరచుకున్నారు. వారికి కొన్ని పని బాధ్యతలు అప్పగించారు. కాబట్టి వీరిని డీకన్స్ అన్నారు. అంటే పరిచర్య ధర్మాన్ని నెరవేర్చడానికి కొంతమందిని ఏర్పరచుకున్నారు. వారిలో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు, నికోలాసు అనే వ్యక్తి. కాబట్టి యూదా మత ప్రవిష్టుడు అంటే యూదా మతమునందు చాలా ఆసక్తి, ధర్మశాస్త్రమునందు చాలా నిష్ణాతుడని కూడా చెప్పబడింది. అయితే చివరి దినాల్లోకి వచ్చే లోపల ఆ వ్యక్తి ఏం చేశాడంటే తనకిష్టమైన బోధలను అనుకూలం చేశాడు. కాబట్టి దాని ద్వారా ఆది సంఘము నుండి ప్రకటన గ్రంథంకి వచ్చే లోపల ఆ సిద్ధాంతాన్ని అనుసరించేవారు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మన సేవా జీవితంలో దేవభక్తిని మనము సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అది సరి అయిన వాక్య సిద్ధాంతమా కాదా, ఈ వాక్య సిద్ధాంతంలో ఏమేమి ఉన్నాయని సరైనటువంటి విధానంలో మనము పెంపారాలి, లేకపోతే మనముగా సాధకం చేసుకోవాలి. అయితే దైవభక్తి అంటే ఏంటి? అది కొన్ని విషయాలతో ముడిపడి ఉంది. రండి, దైవభక్తిని గూర్చి ఒక 3 లేక 4 విషయాలు మనకు గుర్తు చేయబడుతున్నాయి. తర్వాత మనం ముందుకు వెళ్దాం. రండి, మొదటిది దైవభక్తి అంటే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో దైవభక్తి అనేది ప్రార్థనను తెలియజేస్తుంది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే, అందరం కలిసి చూద్దామండి, అన్నిటికంటే ముఖ్యముగా అందరం కలిసి చదువుదామండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. కాబట్టి సంపూర్ణ భక్తి అది మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి దైవభక్తి అంటే ఏంటి అనంటే పరిపూర్ణమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండుటయే దైవభక్తి. కాబట్టి దైవభక్తిలో దేవుని వాక్యము ఉంది, దైవభక్తిలో ప్రార్థన కూడా ఇమిడి ఉంది. కాబట్టి ప్రార్థన చేయువారు దైవభక్తి కలిగిన వారు. తర్వాత రెండవది, తిమోతీయులకు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. తిమోతీయులకు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుదామండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటులను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. కాబట్టి ఆ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అంటే అపవిత్రమైనవి, అవి కాలయాపన చేసేటి వ్యర్థమైన వాటిని విసర్జించడమే నిజమైన భక్తి. దేవుని సేవకులుగా చాలాసార్లు అపవాది ఏం చేస్తాడంటే మన గురిని తప్పించడానికి ఈ పని చేస్తాడు. ఏం పని చేస్తాడంటే మనము దేవుని పని కొరకై తీర్మానం చేసి ఒక పరిపూర్ణమైన పట్టుదలతో వెళ్తున్నప్పుడు వ్యర్థమైనవి మన ముందుకు తీసుకొని వస్తాడు. వ్యర్థమైన సంభాషణ, వ్యర్థమైన మాటలు,
వ్యర్థమైన వాటిని గూర్చి సమయం వృధా చేయడం, వీటిని మన ముందుకు తీసుకురావడం వలన మన జీవితంలో ఏం జరుగుతుందంటే భక్తి తగ్గిపోతుంది. భక్తి తగ్గిపోతే ఏమవుతుందంటే శక్తి తగ్గిపోతుంది. దేవుని శక్తిని మనం కోల్పోతాం. దైవ శక్తితో, దేవుని ఆత్మతో మనము పని చేయలేని అసమర్థులుగా తయారైపోతాం. కాబట్టి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను మనము విసర్జించుటయే దైవభక్తి. తర్వాత మూడవది, తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు అని చెప్పాడు. చదువుదామండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, లేకపోతే విడిచి పారిపోము అన్నాడు. వేటిని విసర్జించమన్నాడు? 6వ అధ్యాయము మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో వ్రాయబడినటువంటి మాట అందరం కలిసి చదువుదామండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురవమానములను, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఇవన్నీ కూడా విసర్జించదగినవి. ఏవి? వాడేమి ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. నేటి దినాల్లో మనం బోర్డు వేసుకున్న బ్రాండ్ ఏంటి అంటే హెబ్రోను బ్రాండ్ ఉంది కదా, హెబ్రోను సహవాసము అని ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండు దీంతోనే పాడైపోయింది. ఏంటి? తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచున్నారు. గత 25 సంవత్సరాలుగా ఇదే వ్యర్థత జరుగుతుంది. ఈ 25 సంవత్సరాల్లో సౌలు ఏ విధంగా రాజ్యంలోనికి వచ్చి రాజ్యాన్ని, అధికారాన్ని, సింహాసనాన్ని, దేవుని పరిపాలనను, దేవుని ప్రజల సంక్షేమమును విడిచిపెట్టేసి దావీదు కొరకు అడవుల్లోకి వెళ్ళిపోయాడు కదా. అలాగనే దేవుడు ఏ దర్శనాన్ని ఇచ్చాడో, దేవుడు ఏ వాక్య దర్శనాన్ని ఇచ్చాడో, ఈ విశాలమైన దేశంలో దేవుని పరిచర్య కొరకై దేవుడు ద్వారాలు తెరిచి ఉంచి, అవకాశాలు ఇచ్చి, అనుకూలతలు ఇచ్చి, పరిచారకులను ఇచ్చి, అన్నీ ఇచ్చి పరిచర్య చేయండి అని దేవుడు అవకాశం ఇస్తే, ఇది పెట్టుకొని తర్కములు, వాగ్వాదములు, వ్యర్థ ప్రయాసలు పెట్టుకొని కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడే ప్రయాసంతా వ్యర్థమైపోయింది. వేరే సహవాసాలు చూస్తే సిగ్గుపడాల్సిన అవసరం వస్తుంది. ఎప్పుడన్నా చూడండి, రేపు మార్చిలో ఒక చోట కూడికలు జరుగుతాయి. లక్షల మంది కూడుతున్నారు. ఏంటి? లక్షల మంది. అంటే మనం ఏం చూస్తున్నాం? వాళ్ళు ఏదో వారికి తెలిసిన విధానంలో పరిచర్య చేస్తున్నారు అనుకోండి. మరి మనం ఏం చేస్తున్నాం అంటే తర్కాలు పెట్టుకున్నాం, వాగ్వాదాలు పెట్టుకున్నాం, వివాదాలు పెట్టుకున్నాం. అవి వ్యర్థమైనవి. అవి అంత ఏమి ఉపయోగం లేవు. అవి దానికి మించి ఇక దుర్మార్గమైన పాపం మరొకటి లేనేలేదు. దాని కొరకు సువార్తను మానేశాం, దాని కొరకు పరిచర్యను మానేశాం. గ్రామాల్లో, పట్టణాల్లో, సంఘాల్లో ఏం పరిచర్య జరుగుతుందో, ఎవరెవరు ఏ అవసరతలతో ఉన్నారో, సేవకులు ఏ అక్కరతో ఉన్నారో, ఏ పట్టణంలో సువార్త ప్రకటించబడింది, ఏ రాష్ట్రంలో సువార్త ప్రకటించబడలేదు, ఎక్కడ ఏం అవసరం ఉన్నాయి. ఇప్పటికీ కూడా రెవెన్యూ డివిజన్ లేకపోతే మండల పరిధిలో మండలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా హెబ్రోను సహవాసాలు లేని ఊర్లు అనేకములు ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద దృష్టి లేదు, వాటి మీద దృష్టి పెట్టే పరిస్థితిలో కూడా లేదు.
ఏం చేసిందంటే సైతాన్ అపవాది వ్యర్థముగా వివాదాలు తర్కాలు పెట్టేసింది. అంతేకాకుండా దాని ద్వారా అసూయలు కలిగాయి, దాని ద్వారా కలహాలు దూషణలు కలిగిపోయాయి. అవన్నీ కూడా దైవభక్తిలాగానే అనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మా సారు ప్రారంభించాడండి, మా పితరుడు ప్రారంభించాడు, ఆయన్ను మేము ఉద్ధరించడానికి పనిచేస్తున్నాం, అంతే కదండి. ఇప్పుడు చెప్పుకునేది అదే కదా. ఎందుకొరకు ప్రయాసపడుతున్నారంటే మా పితరుడు ప్రారంభించాడండి, దాన్ని మేము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇప్పుడు ఇచ్చిన పని ఏమైనా అయిపోని, ఇప్పుడు సువార్త ఏమైపోని, ఇప్పుడు బలం ఏమైనా అయిపోని, దాంట్లో పడిపోయి వయసు కూడా అయిపోయింది, ఇక ముసలోళ్ళు కూడా అయిపోతున్నారు. చాలా విచారం అండి. అంటే ఇది మనకేం తెలియజేస్తుంది? ఈ నవయుగంలో రాబోయే తరములో కూడా మనం వీటిని విసర్జించవలసిన వారమై ఉన్నాం. ఇవి అక్కర్లేదు, ఇవన్నీ కూడా అవసరం లేని కార్యాలు. ఎందుకు వాటిని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావయ్యా అని నువ్వు అంటావేమో. అయితే దృష్టాంతములుగా మనకు దేవుడు కొన్ని అలా ఉంచాడు. వారిని చూసైనా మనం బుద్ధి తెచ్చుకోవాలని, వాటిని చూసైనా మనం నేర్చుకోవాలని. కాబట్టి దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకునే వ్యక్తులు చాలామంది లేకపోలేదు. అయితే వాటిని విసర్జించి విడిచి పారిపోకుండా మనం దైవభక్తి కలిగిన వారమని చెప్పజాలము. కాబట్టి గృహ నిర్వాహకుడుగా దేవుడు మనకి ఇచ్చుచున్న బాధ్యత ఏంటంటే, నా దైవభక్తి విషయంలో ఎవరి ప్రమేయం ఉండదు. ఎవరు నిన్ను దైవభక్తి కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దరు. నీకు నీవుగా ప్రాక్టీస్ చేయాలి. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ వ్యర్థమైన వాటిలో పడిపోయి వ్యర్థులమైపోకుండా దేవుడు మనల్ని హెచ్చరించుచున్నాడు. దైవ సేవక, దైవభక్తి విషయంలో నీకు నీవే, నాకు నేనే సాధకం చేసుకోవాలి. తర్వాత రెండవది, నాకున్న వ్యక్తిగత బాధ్యత గృహ నిర్వాహకునిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, చూడండి రోమాపత్రిక 14వ అధ్యాయం 22వ వచనంలో 22వ వచనం చదువుదామండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 22వ వచనం కలిసి చదువుదామండి. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్చుకొననివాడు ధన్యుడు. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. నాకు విశ్వాసం ఉంది, అదే విశ్వాసము అందరిలో ఉండాలని ఆశ ఉంటుంది, మంచిదే. అయితే విశ్వాసంలోనికి వచ్చే లోపల గృహ నిర్వాహకులముగా మన విశ్వాసాన్ని మన మట్టుకు మనమే ఉంచుకోవాలి. నా విశ్వాసాన్ని ఇంకొకరికి రుద్దాలని ప్రయత్నం చేయకూడదు. అంతేకాకుండా ఒకవేళ ఏ విశ్వాసి అయినా బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి కూడా విశ్వాసంలోనికి రావాలని వారి కొరకు ప్రార్థన చేయొచ్చు. అయితే ఇక్కడ చెప్పాడు, నేను సమ్మతించిన విషయంలో నాకు నేనే తీర్పు తీర్చుకుంటే నేను ధన్యుడను కాను. నేను సమ్మతించే విషయం నాకు అర్థమై నాకు ఇది మంచిది అని తోచిన విషయంలో నాకు నేనే తీర్పు తీర్చుకోకూడదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? చాలాసార్లు మనం కొన్ని విషయాలను సమ్మతించి దాన్ని నేను వెంటనే అంగీకరించకూడదు అనేది ఉద్దేశం. అంటే అర్థం ఏంటి? కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి, మనకు అర్థమైనంత మాత్రాన ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలని లేదు కదా. అయితే నీకు అర్థమైంది కదా, నీకు నీవే తీర్పు తీర్చుకోవద్దు. చాలా సంఘాల్లో సేవకులుగా మనం ఏం చేస్తామంటే ఒక విషయము అందరికంటే ముందుగా గ్రహిస్తాం. ఎందుకని? మనకు ఆత్మ సంబంధమైన వరములలో ఒకటి వివేచన ఉంది. ఆ వివేచన వరం కొంతమందికి ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడుతుంటూనే వెంటనే నిమిషాల మీదనే వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పే దైవజనులు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. అయితే ఇప్పుడు నాకు అర్థమైనంత త్వరగా నాతో కలిసి పనిచేసే వ్యక్తికి అర్థం అవ్వాలిగా. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను హడావుడిగా ఆ పని కొరకు బయలుదేరితే వెనకలు అర్థం కాక తల గోక్కునేవారు ఉంటారు. ఈయనకి ఏమర్థమైంది, మాకు ఇంతకు ఇప్పటి వరకు అర్థం కాలేదు,
ఈయన ఏదో చేస్తున్నాడు, ఈయన వెనకల సనుగులు మొదలవుతాయి. అంటే నేను సమ్మతించాను, నాకు అర్థమైంది, నాకు ఓకే. అయితే దానిని మరొకరికి కూడా తెలియజేయాలి. బ్రదర్, మరి ఈయన ఇట్లా చెప్పాడు, నాకు ఈ విధంగా అర్థమైంది, నీకు ఎలా అర్థమైంది? అప్పుడు చెప్తాడు, బ్రదర్ నాకు ఇలా అర్థమైంది, నాకు ఇలా అర్థమైంది, నాకు ఇలా అర్థమైంది. 5 మంది ఉంటే 5 రకాలుగా అర్థమైపోతుంది. అరే, నేను ఇలా అనుకున్నాను, నేను ఇది చేసింటే ఎంతో పొరపాట్లో పడి ఆ తప్పంతా నా మీద మోపబడేది. జాగ్రత్త, నేను సమ్మతించే విషయాల్లో నాకు నేనుగా తీర్పు తీర్చుకొని పని మొదలుపెట్టేస్తే నష్టం జరుగుతుంది. కాబట్టి నాకు నేనుగా తీర్పు తీర్చుకోకూడదు. అంటే అర్థమేంటి? నాకు అర్థమైన విషయం ఇంకొకటి చెప్పాలి, ఇంకొకరి ఒపీనియన్ అడగాలి. చాలాసార్లు మన దేవుని వాక్యాన్ని కొంత అర్థవంతంగా బోధిస్తాం, కానీ చాలామందికి మనకేమర్థమైందో అలాగున చేరదు. దానికి ఏం చేయాలి? కొంతమంది దైవజనులు వారు వ్యక్తిగత అనుభవంలో వారు ప్రాక్టీస్ చేసింది కూడా అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాక్యం చెప్పిన తర్వాత వారికి చాలా సన్నిహితంగా ఉండే పెద్దలైన సేవకులు కానీ, చాలా ఆత్మీయంగా ఉన్న పెద్దలు కానీ, సంఘంలో ఆత్మీయంగా ఉన్న భార్యలు కానీ, ఇలా వారితో వెళ్ళి మళ్ళీ డిస్కస్ చేసేవాళ్ళని. మరి నేను ఇట్లా చెప్పాను, మరి దీని అర్థము మీకు ఎట్లా అర్థమైంది, మరి దీని అర్థము మీకు ఏమర్థమైంది, ఇది ఎలా అర్థమైంది, ఇది ఎలా చెప్పాను అని ఒకసారి ఎంక్వైరీ చేస్తే అప్పుడు నేను ఏం చెప్పాను వారికి ఏ విధంగా రీచ్ అయిందో అర్థమవుతుంది, తెలియజేయబడుతుంది. తద్వారా మన పరిచర్య ఇంకా మరింత సులభతరం అవుతుంది. కాబట్టి నాకు నేనుగా ఇది నేను చెప్పాను, ఇది నాకు కరెక్టే లేని అనుకొని దిగి వెళ్ళిపోతే అంతటితో కొద్దిగా లాభం కలుగుతుందేమో, ఎక్కువ నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి నాకు నేనుగా తీర్పు తీర్చుకొనక ఇతరులతో పంచుకొనవలసిన అవసరం ఉంది. అంటే మనలోనే ఒకరిలో వారితో పోల్చుకోకుండా దేవుని వాక్యంతో కూడా మనము పోల్చుకొని సరిపోల్చుకొని చూచుకోవడం అనేది మనకెంతైనా అవసరము. తర్వాత మూడవది, నాకు నేనుగా చేయవలసిన ఇవ్వబడిన పని బాధ్యత. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తను జీవించిన జీవితంలో చేసిన కార్యం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం అందరం కలిసి చదువుదామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఇక్కడ మూడవ బాధ్యత ఏంటంటే, దేవుడు మనకు గృహ నిర్వాహకత్వము ఇస్తూ మనము దేవుని ప్రజలను కావలి కాయువారము, అంతేకాకుండా వారిని మేపువారం కూడా. వారికి ఆహారం పెట్టి ఆధ్యాత్మికంగా దేవుని వాక్యాన్ని బోధించి విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యంలో వారు పెంచబడినట్లుగా మనకు ఇవ్వబడిన బాధ్యత అది. అయితే ఈ క్రమంలో మనము సత్యమే మాట్లాడాలి అని చెప్తున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన జీవితం అంతా బోధించిన బోధలో ఆయన సత్యమే చెప్పాడు. ఆయన ప్రాణం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినా సత్యమే మాట్లాడాడు. కాబట్టి సత్యమే నేను చెప్పినను మీరెందుకు నమ్మరు అంటున్నాడు. అంటే ఆయన చేసిన బోధ సత్యమైనది. కాబట్టి మనము కొన్నిసార్లు సత్యాన్ని బోధించడానికి భయపడతాము, సత్యాన్ని బోధించడానికి కొంత అభ్యంతరపరచబడతాము కూడా. ఒకవేళ మనం సత్యం చెప్తే చెదిరిపోతారు, లేకపోతే మరొకటేదో నష్టం జరుగుతుంది అని అంటే సత్యాన్ని సత్యంగానే చెప్పాలి, కానీ సత్యాన్ని మనకు తెలిసిన విధంగానే కాదు, చాలా విధాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు దావీదు పాపం చేశాడు, నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళి ఏం పలకాలి? దేవుడు ఏం చెప్పాడో అదే పలకాలి. దేవుడు చెప్పాడు దావీదు పాపం చేశాడు, నువ్వు వెళ్ళి నువ్వు పాపం చేశావని చెప్పమన్నాడు. కానీ నాతాను ఎట్లా చెప్పాడు? సత్యమే చెప్పాడు, కానీ దావీదుకు అర్థమయ్యే విధానంలో చెప్పాడు.
సత్యాన్ని బోధించడంలో చాలా ఉపాయాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. కొంతమంది మనం ఇక్కడ నిలబడి ఎవరో తప్పు చేశారని, మన దృష్టికి వచ్చిందని, మనకు తెలుపబడిందని మనకి ఇవ్వబడిన అధికారాన్ని వినియోగించవచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. సత్యం చెప్పడం వలన ఆ వ్యక్తి కన్విక్ట్ అవ్వాలి, మార్పు చెందాలి, సమకూర్చబడాలి. కొంత బాధపడినా మన ప్రవర్తనను బట్టి, మనం చెప్పే విధానాన్ని బట్టి మనల్ని దాటి వెళ్ళిపోకూడదు. నాతాను ప్రవక్తను దాటి దావీదు వెళ్ళిపోలేకపోయాడు. అంత చాలా సున్నితంగా చెప్పాడు. కొన్ని విషయాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఆ సెన్సిటివ్ థింగ్స్ మనం ఇక్కడ మాట్లాడకూడదు. ఇక్కడ నిలబడి మాట్లాడకూడదు. ఒకవేళ ఏదైనా బలహీనతలుంటే ఆ వ్యక్తితో ఎలా మాట్లాడాలో మనం ప్రభు దగ్గర అడిగినప్పుడు, నాతాను ప్రవక్తకు కూడా భయం ఉంటుంది. ఎందుకని? రాజు కదా, ఆయన శిక్షించడానికి అర్హుడు కదా, ఆయన తొలగించడానికి కూడా అర్హుడు కదా. రాజుతో అంత సులువుగా మాట్లాడలేరు. కానీ చాలా నెమ్మదిగా ఆయన కథలోనికి వెళ్ళిపోయి దావీదు ఇన్వాల్వ్ అయిపోయి, దావీదు ఆ గుక్క తిప్పకుండా వింటూ ఉన్నాడు. ఆ సమయంలో మెల్లగా అన్నాడు, ఆ వ్యక్తి నువ్వే అన్నాడు. ఆయన ఏం కోపగించలేదు, లేకపోతే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. చెప్పాడు, నిజమే, ఆ వ్యక్తి నేనే అని కన్విక్ట్ అయ్యాడు. అంటే మన సేవ పరిచర్యలో మనకివ్వబడుచున్న బాధ్యతలో వ్యక్తిగతమైన బాధ్యత సత్యమే మాట్లాడాలి, నిజమే పలకాలి. ఆత్మకు క్షేమం కలిగించే విధానంలో, ఒక ఆత్మ దర్శించబడే విధానంలో, ఒక ఆత్మ గుర్చబడాలి, ఒక ఆత్మ పశ్చాత్తాపపడాలి, ఒక ఆత్మ కూర్చున్న దగ్గరే కన్నీళ్లు విడవగలగాలి, ఒక ఆత్మ ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే మళ్ళీ నా జీవితం ఏం నష్టమైపోతుందో అని బలిపీఠపు కొమ్ములు కూడా పట్టుకోగలగాలి. బలిపీఠపు కొమ్ములు పట్టుకొని, ప్రభువా నాకు మరొక అవకాశం ఇచ్చావు, నాకు సత్యాన్ని తెలియజేశావు అని ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపల ఆ వ్యక్తి సత్యమందు ప్రతిష్ఠ చేయబడే విధంగా మనము బోధించాలి అని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుచున్నాము మనమందరం కూడా. కాబట్టి సత్యం చెప్తే చాలా వరకు కొన్ని అపార్థాలు జరగవచ్చు, కానీ ప్రభు వాటన్నిటిని సమకూర్చేవాడు. ప్రభు యొక్క ఆలోచన మేరకు మనము సత్యమే చెప్పుటకు ప్రయత్నం చేయుదుముగాక. ఇది గృహ నిర్వాహకునిలో తనకివ్వబడిన వ్యక్తిగత బాధ్యతలో మూడవది. తర్వాత నాలుగవది చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుదామండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుదామండి. ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? కాబట్టి ఇది సహజంగా మనం ఎరిగినటువంటి మాట. ఎదుటి వ్యక్తికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? చాలాసార్లు మన బోధలో చాలాసార్లు ఏముంటుందంటే, నేను గమనించింది కూడా కొంత చెప్పవలసిన అవసరం ఉంది. సంఘానికి దేవుడు తన వాక్యాన్ని ఇస్తాడు. సంఘానికి దేవుని వాక్యాన్ని బోధించడానికి మనలను ఒక సాధనంగా దేవుడు అక్కడ ఉంచాడు. ఇప్పుడు ఈ వాక్యం ఎవరి కొరకు? మనందరి కొరకు. ఈ వాక్యం నా కొరకు కూడా అనే గ్రహింపును కలిగి ఉండాలి. చాలాసార్లు నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు అని వినియోగిస్తూ ఉంటాం. అవును, సహజంగా నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు, నువ్వు పొరపాట్లో ఉన్నావని చెప్పడం కంటే మనము కూడా పాపంలో ఉన్నామనేది మంచిది. ఎందుకని? నేను కూడా ఆ సంఘంలో ఉన్నాను, నేను కూడా దేవుని శరీరంలో అవయవముగా చేర్చబడ్డాను కనుక
నేనేమి సంఘానికంటే అతీతమైన వ్యక్తిని కాదు. ఒకవేళ దేవుని ద్వారా ఒక ప్రత్యేకమైన పిలుపు, ఒక ప్రత్యేకమైన పని కొరకై ఏర్పరచబడిన వ్యక్తినైనను, ఈ శరీరం కూడా నాలో ఉన్నందున శరీర సంబంధమైన బలహీనతలు కూడా నాలో లేకపోలేదు, నేను కూడా బలహీనుడనే అన్న వాస్తవాన్ని మరిచి మనం బోధిస్తే ఎదుటి వారికి ఏమర్థమవుతుందంటే, ఈ సహోదరుడు మాకే చెప్తాడు కానీ ఆయనకు మాత్రం బోధించుకోడు, ఆయన భార్యకు మాత్రం బోధించుకోడు, ఆయన పిల్లలకు మాత్రం బోధించుకోడు అని ప్రజలు అపార్థం చేసుకునే ప్రమాదం ఎంతైనా ఉంది. కాబట్టి వాక్యము మన కొరకు కూడా, హెచ్చరికలు మన కొరకు కూడా, సరిదిద్దుట మన కొరకు కూడా, ఏదైనా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది మన కొరకు కూడా. పౌలు అపోస్తలుడు ఏమన్నాడు? నేను ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అన్నాడు. అని ఏం చేశాడు? చెప్పిన వాక్యానికి తను లోపరుచుకున్నాడు, తన శరీరాన్ని లోపరుచుకున్నాడు. ఇది మనకెంతో ప్రాముఖ్యమైనది, అవసరమైనది. ఇకపోతే చివరిది, 5వది, దేవుడు గృహ నిర్వాహకునిగా నాకు ఇచ్చుచున్న నా వ్యక్తిగతమైన బాధ్యత. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుదాం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. కాబట్టి దేవుని మూలముగా పుట్టిన వారము, దేవుని బీజముతో జన్మించిన మనము, ఆత్మ మూలముగా జన్మించిన మనము, దేవుని పరిచర్యలో ఉన్న మనము ఏం చేయాలి అంటే మనలను మనము భద్రం చేసుకోవాలి, మనలను మనం కాపాడుకోవాలి. అంటే మన శరీరాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సేవను, మన పరిచర్యను అన్నిటినీ కూడా భద్రము చేసుకోవాలి, కాపాడుకోవాలి. చాలాసార్లు మనము భద్రంగా కాపాడుకోకపోతే శత్రువు వచ్చేస్తాడు, శత్రువులు సంఘంలో పనిచేసి పరిచర్యను పాడు చేస్తాడు. కాబట్టి భద్రముగా కాపాడుకొనుము అనే మాట నా వ్యక్తిగతమైన బాధ్యతను తెలియజేస్తుంది. భద్రముగా కాపాడుకొనవలసిన 5 విషయాలు మీకు గుర్తు చేసి మనం ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. మొదటిది రండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనములో, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనములో వివేచనను భద్రం చేసుకోమని హెచ్చరిక చేయబడుతుంది. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకో, కాపాడుకోవాలి. చాలాసార్లు దేవుని ద్వారా జ్ఞానం పొందుతాం, దేవుని ద్వారా వివేచనను కూడా పొందుతాం. పొందడంతోనే సరిపోదు, దాన్ని భద్రం చేసుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. మనము సేవా పరిచర్య ముగించి ప్రభు దగ్గరకు వెళ్ళే వరకు ఆ వివేచన మనకు అవసరం, ఆ వివేచన మనకు అవసరం. భూమి మీద ఉన్న రాజులందరిలో శ్రేష్టమైన రాజు. అందుకే కీర్తనలో కీర్తన ఒక పాట రాసి భక్తుడు సొలొమోను కంటే శ్రేష్ఠుడు అన్నాడు. సొలొమోను కంటే కూడా శ్రేష్ఠుడు అంటే సొలొమోను చాలా శ్రేష్టమైన రాజు, చాలా మహాజ్ఞాని కూడా, చాలా వివేచన కలిగిన వ్యక్తి. కానీ బహు విషాదం ఏంటంటే ఆ వివేచనను కాపాడుకోలేకపోయాడు. చివరి దినాల్లోకి వచ్చే లోపల తను ఏం చేస్తున్నాడో కూడా గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అది మనకు చాలా హెచ్చరికగా చెప్పబడుతుంది. అంటే వివేచనను భద్రం చేసుకోకపోతే, కాపాడుకోకపోతే విచక్షణను కోల్పోతాము, మనకివ్వబడిన బాధ్యతను మర్చిపోతాము, లేకపోతే మన పనిలో మనం ఫెయిల్యూర్ అయిపోతామని సొలొమోను జీవితమే మనకు తెలియజేయబడుతుంది. తర్వాత రెండవది 4వ అధ్యాయం 21వ వచనం, సామెతల గ్రంథము
దేవుని వాక్యాన్ని మనము భద్రం చేసుకోవలసిన వారమై ఉన్నాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. నీ హృదయమందు వాటిని అంటే వేటిని అంటే 20వ వచనము, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. అంటే దేవుని మాటలు, దేవుని ఉపదేశములు అవి మనం విన్న తర్వాత భద్రం చేసుకోవాలి. ఎందుకు భద్రం చేసుకోవాలి? రాబోయే దినాల్లో ఇలా బహిరంగంగా దేవుని వాక్యాన్ని పట్టుకొని వెళ్ళలేని పరిస్థితులు. నేను పోయిన 2 వారాల క్రిందట ఛత్తీస్గఢ్ పరిచర్యకు వెళ్ళాను, బీజాపూర్ అనే ప్రాంతం. నేను అక్కడ ఉండగానే 2 చోట్ల నక్సల్స్ కాల్పులు జరిగాయి. మేము అదే అరణ్యంలో ఉన్నాం. అయితే అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు అంటే కనీసం క్రైస్తవుడు అని చెప్పడానికి కూడా లేదు. లోదేడ్ అనే ప్రాంతంలో ఒక స్త్రీని దేవుని మందిరానికి వెళ్తుందని నడి ఊర్లోనే చంపేశారు. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న దేవుని సేవకులు చంద్రపాల్ అనుకుంటున్నాను. అయితే ఆ వ్యక్తికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమంటే మీకు వర్షాకాలంలో మా సంగతి ఏంటో చూపిస్తామన్నారు. వర్షాకాలం అంటే ఏంటంటే అది చుట్టూ నదులు ఉన్నాయి, చుట్టూ నదులు, పెద్ద పెద్ద నదుల మధ్యలో ఒక అరణ్యంలో ఆ ఊరుంది. వర్షం పడితే ఎవ్వరూ ఆ ఊరిలోనికి పోలేరు. ఆ నదీ ప్రవాహం తగ్గే వరకు 1 నెలైనా 2 నెలలైనా ఒకవేళ అనారోగ్యం వస్తే అక్కడ చచ్చిపోవాల్సిందే, కానీ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా లేదు. అక్కడికి ఎవరైనా సహాయం చేయాలంటే ఆ ఊర్లో వారు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, మీకు వర్షాకాలం వస్తుంది, అప్పుడు మేమేంటో చూపిస్తాం. అంటే అర్థం ఏంటి? మీకు అవసరమైనవన్నీ కట్ చేస్తాం, మీకు అవసరమైనప్పుడు మేమేమి ఇవ్వం. అంత దారుణమైన పరిస్థితిలో కనీసం వాక్యాన్ని కూడా చేత పట్టుకొని వెళ్ళలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. వాక్యాన్ని భద్రం చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంది. ఒకవేళ శరీర బలహీనతను బట్టి వాక్యాన్ని మర్చిపోవచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, కానీ వాక్యము అనేది మన హృదయంలో భద్రపరచాలి. ఇది భద్రపరుచుకోవాల్సిన 2వది. తర్వాత 3వది ఇదే 4వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం సామెతల గ్రంథం 4:23, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును గనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది నిన్ను మోసం చేస్తుంది, నన్ను మోసం చేస్తుంది. కాబట్టి దేవుని సేవకులమైనంత మాత్రాన మనమేం దేవదూతలం కాదు. మనకు శరీరం ఉంది, మనకు బలహీనతలు ఉన్నాయి, మనకు అనేక రకాలైన శోధనలు వస్తాయి, మనకు అనేక రకాలైన టెంప్టేషన్స్, మనకు అనేక రకాలైన ఇవి అన్నీ కూడా మనం కలిగి ఉన్నాం. హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే ఏమవుతుంది? పరిచర్య పాడైపోతుంది. హృదయంలో పాపము కానీ మరొకటి కానీ ఆవరించినప్పుడు మనకివ్వబడిన గురిని మనం తప్పిపోతాము. కాబట్టి ప్రజల మధ్యలో ఉంటాం, అనేకులు మన దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటారు. మన హృదయం ఎలా ఉన్నది అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా పరిశుద్ధ ఆత్మ చేత బోధించబడుదుముగాక. తర్వాత 4వది 21వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనం, నాలుకను భద్రపరుచుకోవాలి. 21వ అధ్యాయం 23వ వచనం చదువుదామండి. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి అంటే, నోటిని నాలుకను భద్రం చేసుకోవాలంటే చూడండి, మనకు ఒకవేళ 10, 20, 30, 100 కుటుంబాలు దేవుడు మన ఆధీనంలో పెట్టాడంటే, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడా ఏదో సమస్య ఉంటుంది. ఆ సమస్యను
ఒక తండ్రిలాగానో ఒక దైవజనునిలాగానో భావించి, ఒక సహోదరునిలాగానో భావించి నీతో చెప్తారు, బ్రదర్ మా ఇంట్లో ఈ పరిస్థితి జరుగుతుంది, లేకపోతే నా భర్త ఇలా ఉన్నాడు, నా భార్య ఇలా ఉంది, నా పిల్లలు ఇలా ఉన్నారు అని మనతో చెప్తారు. చెప్పడం ఎందుకొరకంటే నువ్వు మళ్ళీ మైక్లో చెప్పడానికి కాదు. వాళ్ళు నీకు రహస్యంగా చెప్పేది నువ్వు మైక్లో చెప్తావని కాదు, లేకపోతే నువ్వు 100 ఇళ్ళకు వెళ్తావు కాబట్టి 100 ఇళ్ళలో కూడా మా గురించి చెప్పు అని కాదు. వారు చెప్పేది ఎందుకొరకంటే భారంతో కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేస్తావని, మనం ప్రార్థన చేస్తామని చెప్తారు. చాలాసార్లు దేవుని సేవకులుగా ఈ విషయాల్లో కొంత సిగ్గుపడాలి. ఆడవాళ్ళకంటే త్వరగా మన నుంచే వెళ్తాయి కొన్ని విషయాలు. ఆడవాళ్ళకంటే త్వరగా కొన్నిసార్లు ఉమెన్స్ నెట్వర్కే ఫాస్ట్గా ఉంటుంది, కానీ మన నెట్వర్క్ కూడా అప్పుడప్పుడు యాక్టివ్ అవుతుంది. అది చాలా పొరపాటు. నాలుకను భద్రం చేసుకోవాలి. కొన్ని విషయాలు భార్యకు కూడా చెప్పని సంగతులు ఉంటాయి సంఘాల్లో. అవి మనం అలవాటు చేసుకోవాలి. లేకపోతే అది త్వరగా తెలిస్తే, మన ద్వారా తెలిస్తే నష్టం జరుగుతుంది. ఒక సహోదరి దేవుని మందిరానికి వచ్చింది, ఆమెకేదో ఒక బలహీనత ఉంది చెప్తే ఆ దైవ సేవకురాలు ఏం చేసిందంటే దేవుని సేవకురాలు కదా, చాలా అమాయకంగా కనిపిస్తుందని ఆమెకున్న రహస్యమైన సమస్య, ఆరోగ్య సమస్య చెప్పింది దైవ సేవకురాలతో. చెప్తే ఈవిడ గారు ఏం చేశారంటే బాగానే విని ఈమె కూడా అమాయకురాలంటే ఏంటంటే వచ్చే విశ్వాసుల్లో వారి నాలుక, వారి నోరు ఎలా భద్రంగా కాపాడుకుంటారో తెలియదుగా. కొంతమంది నటిస్తారు మన దగ్గరకు వచ్చి, చాలా మంచి విశ్వాసులాగా నటిస్తారు. ఎవరు? విశ్వాసులు. మనతో ఉన్నవారు, మన భార్యలతో ఉన్నవారు కూడా, దేవుని సేవకురాళ్ళతో ఉన్నవారు కూడా విశ్వాసులాగా నటిస్తారు. నటించి ఇట్లా చెప్తారు, అక్క మీరు ఏదైనా ప్రార్థన మనం ఉంటే మాకు చెప్పండి, మేము ఎవ్వరికి చెప్పము, ప్రార్థన చేస్తామని చెప్తారు. వాళ్ళని అస్సలు నమ్మకండి. మీరు ఇంటికి వెళ్ళి దైవజీవనరాళ్ళతో ఈ మాట చెప్పండి. మీతో ఎవరైనా ఈ మాట చెప్పారంటే వాళ్ళకి ఏది చెప్పకు. ఎందుకంటే మనుషుల్లో మనసు లోతు ఏమో మనకు తెలియదు. సరే, ఈ దైవజనురాలు ఏం చేసిందంటే పాపం అమాయకురాలు అలా 4 వచ్చి ప్రార్థన కొరకు కూర్చొని చెప్పగానే 4 సార్లు ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయగానే ఏమేం చేసిందంటే ఆ సహోదరి యొక్క రహస్యమైన అనారోగ్య సమస్య వీళ్ళకు చెప్పింది. ప్రార్థన చేస్తారని, అంటే ఏమో కూడా చెప్పాలని కాదు, ప్రార్థన చేస్తారని చెప్తే ఆ చెప్పిన దినము మరో గంటలోనే ఆ మందిరంలో ఉండే 100 మందికి తెలిసిపోయింది. 100 మందికి తెలిసిపోయింది. అదే రోజు సాయంకాలము అదే వ్యక్తికి తనకు మరొక జబ్బు ఉందని కూడా తెలిసిందంట. ఉన్న జబ్బు కాకుండా వీళ్ళందరి చుట్టూ తిరుక్కొని వచ్చే లోపల ఆ జబ్బు ముదిరిపోయి ఇంకొక జబ్బు కూడా ఉందంటని తెలిసిందంట ఆమెకు. ఇక ఆమె గుండెలు పగిలిపోయాయి. నేను ఎవరికి చెప్పాను. ఆమె ఎంత బుర్ర పగలగొట్టుకున్నా కూడా అర్థం కాలేదు. చివరికి అర్థమైంది, నేను దేవుని సేవకురాలతో చెప్పాను, అయినా ఆవిడ గారు ఎందుకు చెప్తుంది, చాలా తల్లి లాంటిది కదా, ఆమె చెప్పిండదు అని ఆమె నలిగిపోయి అడగాలని ఎన్నోసార్లు దగ్గరికి వచ్చి మనసు రాక వెనక్కి వెళ్ళిపోయింది. ఈ తల్లి ఏమనుకుంటుందో నేను అడిగితే ఏమనుకుంటుంది దేవసేవకురాలని ఎట్టకేలకు ఒకసారి కన్నీళ్లతో వచ్చి, అమ్మా నేను ఒక మాట అడుగుతాను, నువ్వేమనుకోవద్దు అంటే, ఏంది చెప్పమ్మా అంటే, నేను నీతో ఒక మాట చెప్పాను కదా, నువ్వు ఎవరితోనైనా చెప్పావంటే, లేదు నేను ఎవరితో చెప్పలేదు. ఏమో కూడా అర్థం కాలేదు. ప్రార్థన చేసిందే గుర్తుంది కానీ 4 కలిసి ఎవరితో చెప్పిందో ఈమెకు అర్థం కాలేదు. లేదమ్మా నేను ఎవరితో చెప్పలేదు అంటే, లేదమ్మా నేను నీతోనే చెప్పాను, కానీ మందిరంలో అందరికీ తెలిసిపోయింది, నేను దీంతోనే బాధపడుతుంటే నాకు ఇంకొకటి కూడా ఉందని పుకారు పుట్టించారు తల్లి, నాకు అది బాధ అయిపోతుంది అని చెప్పి. చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆమెకు అర్థమైంది, ఓహో నాతో కలిసి ప్రార్థన చేసిన వారు దీన్ని లీక్ చేశారు. చాలాసార్లు కొన్ని ఒక్కరమే ఒంటరిగా ప్రార్థన చేయాల్సిన అవసరం వస్తుంది. కొన్ని రహస్యమైన విషయాలు ఉంటాయి, పర్లేదు, అందరూ ప్రార్థన చేసి అందరి దృష్టిలో అవమానమయ్యే కంటే నువ్వు ఒక్కడివే పోరాడు. ఒకవేళ దైవ సేవకురాలు ప్రార్థనలో ఏకీభవించగలిగితే
తన మనసు స్థిరమైనదైతే, తన నోరు నాలుక స్థిరమైనదైతే తనకు కూడా చెప్పు, ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. కానీ నోటిని నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుంది, మనము పెంచి పోషించిన మన పిల్లల్ని మనం అవమానపరిచిన వారం అవుతాము. అది 4వది. తర్వాత 5వది ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 29వ వచనం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 29వ వచనం కలిసి చదువుదామండి. 8:29 కలిసి చదువుదామండి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీయుల యొక్కయు ఇశ్రాయేలీయుల పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పి తిని. 24 నుండి 30 వరకు మీరు తర్వాత చదవండి. అక్కడ వెండి బంగారు ప్రతిష్ఠించబడిన వెండి బంగారు ఉపకరణములు యెహోవా మందిరములో ఉన్న ధనాగారములోని ట్రెజర్ అంతా కూడా యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని ఏర్పరిచారు. వారి చేతికి అప్పగించబడి వారికి ఇవ్వబడుచున్న బాధ్యత ఏంటంటే, ఈ వెండి బంగారు ప్రతిష్ఠితమైన వాటిని మీరు భద్రంగా కాపాడండి అని ఇవ్వబడింది. దేవుని మందిరంలో, దేవుని మందిరానికి తీసుకొని రాబడే వెండి బంగారు లాంటి ఉపకరణములు, వస్తువులు లాంటి ఉపకరణములు, డబ్బు రూపంలో వచ్చే ధనము, లేక ధాన్యం రూపంలో వచ్చే ధనము, దేవుని ఆలయంలోనికి వచ్చే ఏవైనా కూడా మన చేతికి తూచి అప్పగించబడుతుంది. అంటే అర్థం ఏంటి, అది మెజర్ చేయబడుతుంది. అంటే మెజర్ చేయబడుతుందంటే అది రికార్డెడ్గా ఉంది. అర్థమైందండి? మన 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 చేతికి తీసుకొని వచ్చే ఏదైనా కూడా అది ఒక చోట రికార్డెడ్గా ఉంది. దేవుడు రాసి నాకు అప్పగిస్తున్నాడు, దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. బహుశా మన చేతికి చాలా దేవుడిచ్చాడు, వాటిని జాగ్రత్తగా భద్రపరచాలి. భద్రపరచాలంటే అర్థం ఏంటి? ఇక కొంతమంది వచ్చినవన్నీ కూడా సేవా పరిచర్య ద్వారా వచ్చినవన్నీ సేవా పరిచర్యకు వినియోగపడగా భద్రపరచాల్సింది పోనిచ్చి, సేవా పరిచర్య ద్వారా వచ్చినవి ఇక సేవా పరిచర్యకు వినియోగపడకుండా కూడా భద్రపరుస్తారు. అది పిసినితనం, లోభత్వం అంటారు. వచ్చినవి దేవుని పరిచర్యలో ధారాళంగా అది సరి అయిన విధానంలో దేవుని ఆజ్ఞ మేరకు ఖర్చు చేయబడిన తర్వాత వాటిని జాగ్రత్తగా భద్రపరచాలి. ఇది దేవుడు మనకిచ్చే బాధ్యత. చివరిది 5వది 6వది, మనకు అప్పగింపబడిన ఏ పని అయినా కూడా మనం భద్రపరచాలి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. ఈ మాట చదివి మనం ప్రార్థనలోనికి వెళ్దాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణమును కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యమును నీకిత్తును. కాబట్టి దేవుడు మనకిచ్చిన, మనకు అప్పగించిన దానిని, అది ఏదైనా కావచ్చు, మంద కావచ్చు, పరిచర్య కావచ్చు, లేకపోతే మనకు కొన్ని కృపావరాలు, కొన్ని తలాంతులు, కొన్ని ప్రత్యేకమైన పనులు, వేటిని ఆయన అప్పగించిన వాటిని భద్రముగా కాపాడవలసిన బాధ్యత ఉంది. అప్పుడే మనం దేవుని మందిరం మీద అధికారులం అవుతాం. దేవుని సన్నిధిలో నిలుచు భాగ్యమును ఆయన మనకిచ్చును. కాబట్టి ఈ 5 మన వ్యక్తిగత బాధ్యతను తెలియజేస్తున్నాయి. కాబట్టి మొదటిది, దేవభక్తి విషయంలో నాకు నేనే ప్రాక్టీస్ చేయాలి, సాధకం చేసుకోవాలి. తర్వాత దేవభక్తి అంటే ఏమిటో కూడా చూసాం. తర్వాత రెండవది, నాకు నేనే తీర్పు తీర్చుకోకుండా
నేను సమ్మతించినా, నాకు అర్థమైన ఇతరులతో దేవుని వాక్యంతో నేను సరిపోల్చుకొని నేను వాక్యంతో తీర్పు తీర్చబడడం నాకు ఇవ్వబడుచున్న వ్యక్తిగత బాధ్యత గృహ నిర్వాహకునిగా. తర్వాత మూడవది, సత్యమునే పలుకవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. తర్వాత నాలుగవది, ఎదుటివానికి బోధించే నేను నా కుటుంబానికి నేను కూడా బోధించుకోవలసిన వాడనై ఉన్నాను. తర్వాత చివరిది ఐదవది, నన్ను నేనే భద్రముగా కాపాడుకొనవలసిన వాడనై ఉన్నాను. కాబట్టి నేను భద్రపరుచుకొని కాపాడుకొనవలసినవి అనేకములు ఉన్నాయి. అవి నాకు అప్పగించబడిన, నాకు ఇవ్వబడిన జ్ఞానము, వివేచన, అంతేకాకుండా దేవుని వాక్యాన్ని, నా హృదయాన్ని కూడా భద్రపరుచుకోవాలి. నా నాలుకను, దేవుడు నాకు అప్పగించిన ధనమును, దేవుడు నాకు అప్పగించిన వెండి బంగారములను, తర్వాత చివరిది నాకు అప్పగించబడిన ప్రతి దానిని కూడా నేను భద్రపరచాలి. అలా కాకపోతే, అలా భద్రపరచుకోలేకపోతే దేవుని మందిరం మీద మనం అధికారులంగా ఉండం. ఏమవుతాము? ఆ గృహ నిర్వాహకుడు తనకు అప్పగించబడిన దాన్ని సరిగా చేయకపోతే దేవుడు ఏం చేశాడు? నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్లపడదు, నువ్వు లెక్క అప్పగించు, నిన్ను తీసేసి వేరే వాడిని అపాయింట్ చేసుకుంటాను. అది పెద్ద సంగతేం కాదు దేవునికి. ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు సౌలును ఎన్నుకున్నది ఆయనే. తర్వాత అతనిని తృణీకరించి దావీదును నియమించింది కూడా ఆయనే. మనల్ని ఎవరు తీసేయలేరు అనుకోవచ్చు, కానీ దేవుడు నన్ను తీసేయడం అంటే అర్థం ఏంటంటే, నేను మందిరంలో నుంచి ఏం పంపడు, కానీ నీ మీద నుండి అభిషేకం వెళ్ళిపోతుంది. నీ మీద నుండి అభిషేకం వెళ్ళిపోతుంది. అభిషేకం నిలిచి ఉండాలి అంటే ఆయన చెప్పినది చేయాలి. అభిషేకం నిలిచి ఉంటేనే పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు, దేవుడు మనతో కలిసి పనిచేస్తాడు, మన ప్రయాసమును దేవుడు దీవిస్తాడు, సేవ వర్ధిల్లుతుంది. లేకపోతే అంతా కూడా వ్యర్థ ప్రయాసే. లూకాసు వార్త 5వ అధ్యాయంలో వలేసాము, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఏమీ పడలేదు. అంతే జరుగుతుంది. నువ్వు సంవత్సరం అంతా ప్రయాసపడినా, లేకపోతే 5 సంవత్సరాలు ప్రయాసపడినా, వల ఎన్నిసార్లు వేసినా ఆ వల దానిలోనికి వ్యర్థమైనవన్నీ వస్తాయి, కానీ చేపలేం రావు. కాబట్టి మనము ఆయన చెప్పినది చేసి మనల్ని మనం కాపాడుకొని గృహ నిర్వాహకులముగా మన బాధ్యతను వ్యక్తిగతంగా మనం నెరవేర్చినప్పుడు మన సేవా పరిచర్య వర్ధిల్లుతుంది. అనేక సందర్భాల్లో ప్రభువు కూడా మనల్ని దీవిస్తాడు. ఒకవేళ ఎక్కడైనా మనము లోపం కలిగిన వారమైతే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడని చెప్పిన విధంగా వాటిని ఒప్పుకొని కనికరింపబడి విడిచిపెట్టబడి ప్రభు కృపాసనమునొద్దకు చేరి, ప్రభువా మా పరిచర్యను వృద్ధి పొందించండి, ఆత్మలను రక్షించండి, సంఘాల్లో ఉజ్జీవము మేము కూడా సరైన విధానంలో నేను సేవించుటకు మాకు సహాయపడండి. ప్రభు దగ్గరకు తిరిగి సమకూర్చబడదాం. ప్రభు కృప మనందరికీ తోడై మనల్ని నడిపించును గాక.